అందరికీ నమస్కారం. మనం చేసిన తప్పుల కంటే చెయ్యని తప్పులకు మనల్ని తప్పుడు మనుషులుగా వేలెత్తి చూపేవాళ్ళు మన చుట్టూ ఎక్కువగా ఉన్నారు. వాళ్ళ నుంచి వాళ్ళు మంచి అని అనిపించుకోవడానికి ఎదుటి వారిని ఎంత చెడ్డవారిగా చూపించడానికైనా ఆలోచించరు. వాళ్ళ నుండి చాలా జాగ్రత్తగా ఉండండి. కొందరు మనతో ఉండకపోవచ్చు, కానీ వారి మాటలు, వారి వ్యక్తిత్వం ఎప్పటికీ ఆదర్శమే. వారు మనకంటే చిన్న, పెద్ద అన్నది ముఖ్యం కాదు. మన మనసులో వారి స్థానం ఎప్పుడూ ఉన్నతమే. ఎదుటివారు మంచివారా, చెడ్డవారా అని చూపించే హక్కు ఎవ్వరికీ లేదు. నచ్చితే మాట్లాడండి, నచ్చకపోతే వదిలేయండి. గౌరవం అనేది విలువను బట్టి ఇవ్వాలి, కానీ డబ్బును చూసి కాదు. వందలు వేలు పెట్టి కొనే మట్టెలను కాలికి పెట్టుకుంటాము. రూపాయల్లో కొనుక్కునే కుంకుమని నుదుటిన పెట్టుకుంటాము. మన మంచి కోరుకునే స్నేహితులు మన లోపాలను మనతోనే చెప్తారు. మన చెడు కోరుకునే స్నేహితులు పక్కవారికి చెప్తారు. కొంతమందికి మనం ఎంత చేసినా కనపడనప్పుడు చేయడం వల్ల ప్రయోజనం ఉండదు. చేయకుండా ఉండడం మంచిది. చదువుకున్న ప్రతివారు సంస్కారులు కారు. చదువు లేని ప్రతివారు సంస్కారం లేనివారు కాదు. అర్థం చేసుకునే మనస్సు, క్షమించే గుణం, చెయ్యందించే స్నేహం, ఓదార్చే హృదయం ఇవే మన జీవితానికి నిజమైన ఆస్తులు. నీ వెనుక ఏముంది, ముందేముంది అనేది నీకు అనవసరం. నీలో ఏముంది అనేదే ముఖ్యం. తాము గొప్పగా జీవిస్తున్నామని, మేమే గొప్ప అని అహంకారంతో మీ హోందాతనాన్ని తెలపడానికి మరో కుటుంబాన్ని హేళన చేస్తూ మాట్లాడకండి. అది సంస్కారం, సభ్యత లేని వాళ్ళు చేసే పని. అలాంటి సందర్భాలలో మీకంటే చిన్నవారి చేతిలో అవమానం పొందాల్సిన పరిస్థితి వస్తుంది. విజయం అనేది ఒక్క రోజులో రాదు. కానీ గుర్తుంచుకోండి, కష్టంతో పాటు ఓపిక పడితే ఏదో ఒకరోజు ఖచ్చితంగా విజయం వస్తుంది. తగిలిన ప్రతి గాయాన్ని జ్ఞాపకంగా గుర్తుపెట్టుకుంటే అది బాధ. ఆ తగిలిన ప్రతి గాయాన్ని పాఠంగా నేర్చుకుంటే అది మార్పు. ఎందుకంటే ముళ్ళని తొక్కిన కాలు బాధపడుతూ అక్కడే ఉండిపోకూడదు. ఈసారి జాగ్రత్తగా నడవడం మొదలుపెట్టాలి. బలం అంటే ఎదుటివారిని క్రింద పడేలా కొట్టడం కాదు. క్రింద పడ్డ వారిని పైకి లేపడం అసలైన బలం. జీవితం నీది, స్వప్నం నీది, గమ్యం నీది. కష్టం, శ్రమ, గెలుపు, ఓటమి అన్నీ నీవే. పడితే లేవాల్సింది నీవే. బాధ దిగమింగాల్సింది నీవే. గాయాన్ని దిగమింగాల్సింది నీవే. ధైర్యం చెప్పుకోవాల్సింది నీవే. ఇతరులు కేవలం చోద్యం చూస్తారు, వీలుంటే ఎగతాళి చేస్తారు. కాబట్టి ఎవరిని పట్టించుకోవద్దు. అన్నీ గమనిస్తూ ముందుకు సాగిపో మిత్రమా.